హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ మా ఇంటి దగ్గర పక్షుల సందడిని అయితే చూపించాలనుకుంటున్నానండి. ఇది వచ్చేసి మీకు మా మల్లె చెట్లు అయితే ఒక పక్షి గూడైతే పెట్టిందండి. ఈ పక్షి ప్రతి సంవత్సరం మా ఇంటి ఆవరణలో ఏదో పక్కన గూడైతే పెడుతుందండి. ఈ సంవత్సరం వచ్చి మల్లె చెట్లే పెట్టిందండి. ఈవేళ ఉదయాన్నే అయితే వర్షం పడుతుందని మల్లెపూలు కోయడానికి వెళ్ళినప్పుడు పక్షి కోతలు అయితే బాగా వినిపించాయండి. చిన్నగా అయితే వీడియో తీశాను. చూసారు కదా, మల్లెపూలన్నీ కోసుకున్నానండి మా చెట్టువి. స్వామివారికి పూజ అయితే చేసుకుందామని తెచ్చుకుని మా దేవుడి మందిరానికి అయితే అలంకరించుకున్నానండి ఉదయాన్నే. ఇవాళ నుంచి మనకి శ్రావణ మాసం కూడా మొదలవుతుంది కదండి. ఉదయాన్నే అయితే మా చెట్టు మల్లెపూలతో స్వామివారికి మందిరానికి అలంకరించుకుని పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు. చూసారు కదా, ఇప్పుడైతే ఆ పక్షిని చూద్దామండి. ఇదే పక్షి అండి, మీకు పక్షి గూడు పెడుతుందని చెప్పాను కదా, ఈవిడేనండి. నిత్యం మాకు ఉదయాన్నే అరటిపండు అయితే పెట్టాలండి వీడికి ఖచ్చితంగా. వాటి పిల్లల కోసం అయితే గబగబా ఆహారం తీసుకుని అయితే వెళ్ళిపోతుంది. చూసారు కదా, పక్షులు అయితే ఎలా ఏడుస్తున్నాయి చూడండి, ఆహారం కోసం, వాళ్ళ అమ్మ కోసం. చూసారు కదండి, ఇంకొక పక్షి అయితే మీకు మేము ప్రతి సంవత్సరం ఏసీలో గూడు పెట్టేస్తుంది అనేసి మేము బయట నుంచి ఒక 3 సంవత్సరాల క్రితం పక్షి గూడు అయితే తెచ్చుకున్నామండి. అది ఏసీకి అయితే తగిలించాం కింద. దాంట్లో ఒక చిన్న పక్షి అయితే ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల నుంచి పెడుతుందండి గూడు వచ్చేసి. దాంట్లో చిన్ని చిన్ని పిల్లలు అయితే ఉన్నాయి. వీడియో అయితే తీయటం కుదరలేదు. ఇంకా వీటి గురించి అయితే చెప్పనవసరం లేదండి. మా చిలకమ్మలు గోడ పైన మేము క్యాటరింగ్ ప్లేస్లో బియ్యం అయితే వేస్తాం కదండి, అక్కడ తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. చిలకమ్మలు కూడా జామ పండు పెడుతున్నామని మధ్యన పైకి కూడా వస్తున్నాయండి. చూసారు కదా మా ఇంటి దగ్గర పక్షుల సందడి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు. థ్యాంక్ యూ అండి.